హలో ఎవ్రీవన్. ఈ వీడియో నేను అవేర్నెస్ కోసం చేస్తున్నానండి. సో మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ పేరెంట్స్ అందరికీ ఇది ఒక హై అలర్ట్ టైం అనే చెప్పుకోవాలి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ మధ్యన బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి. సో నాకు ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ నుంచి నేను ఏ యాప్ ఓపెన్ చేసినా సరే నాకు చాలా అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడ్వర్టైజ్మెంట్స్ ఏంటి అని చెప్పి నేను రీసెర్చ్ చేసుకున్నా. సో దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్, స్టూడెంట్స్ అండ్ ఈవెన్ జాబ్ హోల్డర్స్ కూడా ఈ యాప్స్ వల్ల ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఒక 100, 500 లేదా 1000 పెట్టండి, మీకు థౌజండ్స్లో రిటర్న్స్ వస్తాయి, లేదంటే ల్యాక్స్లో రిటర్న్స్ వస్తాయి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. సో ఒక అడ్వర్టైజ్మెంట్ ఒకసారి వస్తే మనం పట్టించుకోం. సో అదే అడ్వర్టైజ్మెంట్ ఒక 10 టైమ్స్ వస్తే, 20 టైమ్స్ వస్తే ఆబ్వియస్గా మనకి క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది, అసలు ఆ యాప్స్ ఏంటి ఏమున్నాయి అని చెప్పి. సో వీటిలో ఏంటంటే మినిమమ్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 100, 300, 500, 1000 అట్లా ఎంత అమౌంట్ అన్నా పెట్టచ్చు. సో ఆబ్వియస్గా మనకి ఏమనిపిస్తుంది, 100 కదా అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఒకళ్ళు 100, 500 పెడితే ఓకే. సో ఇదే 500 ఒక 1,00,000 మెంబర్స్ పెడితే వాళ్ళకి ఎంత ప్రాఫిటో ఆలోచించండి. అండ్ ఆల్సో సపోజ్ మీరు బెట్ 100తో చేశారనుకోండి, మీరు బెట్ చేసిన వెంటనే అక్కడ కౌంట్ స్టార్ట్ అయ్యింది అనమాట. 1, 1.1, 2, 3, 5, 10, 50 అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక టైంలో క్రాష్ అవుట్ అవుతుంది. సో అది క్రాష్ అవుట్ అవ్వే ముందే మీరు పెట్టిన బెట్ అమౌంట్ బ్యాక్ తీసుకోవాలి. తీసుకుంటే మీకు ఏ పాయింట్లో తీసుకున్నారో దాన్ని బట్టి ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అయ్యి వస్తాయి. ఒకవేళ మీరు అమౌంట్ తీసుకునే లోపే క్రాష్ అవుట్ అయిపోతే మీరు పెట్టిన అమౌంట్ మొత్తం పోతాయి. ఇది యాప్స్ కాన్సెప్ట్. సో సపోజ్ మీకు 100 పెట్టినప్పుడు 200 వచ్చినాయి అనుకోండి, మీకు ఆబ్వియస్గా క్యూరియాసిటీ పెరిగి అది 500 పెడతాం, లేదంటే 1000 పెడతాం, 10,000 పెడతాం, అలా అలా ల్యాక్స్ వరకు వెళ్ళిపోతాయి. ఈ యాప్స్లో ఏంటంటే 90% ఆఫ్ ది ఛాన్సెస్ మీరు లాసే అవుతారు. లక్ అన్నిసార్లు ఫేవర్ చేయదు. మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ పాపం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకుని పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం దాచుకుని డబ్బు అంతా తీసుకెళ్ళి ఈ యాప్స్లో పెడుతున్నారు. అండ్ ఆల్సో చదువుకునే పిల్లలు ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. సో యూపీఐ ఐడీస్ ఉంటున్నాయి, ఫోన్పేస్ ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. సో ఈ క్యూరియాసిటీ వల్ల ఈ యాప్స్లో అమౌంట్ పెట్టి పోగొట్టుకుని చాలామంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. సో పేరెంట్స్ పిల్లలకి మొబైల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసుకోవడం చాలా చాలా బెటర్. అండ్ ఈ వీడియో చేసి కొంతమందికైనా అవేర్నెస్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. అంటే మారితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.